మూసీ పేరుతో కిషన్ రెడ్డి ఫోటోషూట్ 10 గంటలు కాదు 3 నెలలు ఉందాం సిద్ధమా సబర్మతితో న్యాయం మూసికో న్యాయమా బుల్డోజర్ సంస్కృతి కిషన్ రెడ్డి అన్న యోగిది గాంధీ భవన్లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మీరు మహేష్ కుమార్ గౌడ్ గారు కిషన్ రెడ్డి గారిని మీరు విమర్శించినా కిషన్ రెడ్డి గారు మీ ప్రభుత్వం ఉండాలని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండాలని పరోక్షంగా సపోర్ట్ చేస్తాను. ఇక్కడ మీరు ఏమంటారు? మూసీ పేరుతో కిషన్ రెడ్డి ఫోటోషూట్ అంటే వీళ్ళంతా బస్తీ నిద్ర పేరుతోటి ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఎంపీలు వీళ్ళందరూ బస్తీ నిద్ర చేస్తాను. కిషన్ రెడ్డి గారు, కొండ విశ్వేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా మన ఈటల రాజేందర్ గారు వీళ్ళు బస్తీ నిద్ర చేస్తాను. అయితే వీళ్ళేమనుకుంటారు? మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజల సంక్షేమం కోసం చేస్తాను ఈ నిద్ర, వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత వస్తుంది, ఇది ప్రభుత్వం మీద పోరాడతానులేమో అనుకుంటారు. కాదు, రేవంత్ రెడ్డికి అనుకూలంగానే ఈ దీక్ష సాగుతాను. ఎట్లా అంటే కోడంగల్లో వ్యతిరేకత వస్తుందనేది ప్రజలు ఎక్కడైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిందో బస్తీ నిద్ర పేరుతోటి బద్మాష్ కథలు కట్టింది వీళ్ళు. అందుకే ఏమన్నాడు ఇక్కడ, మూసీ పేరుతో కిషన్ రెడ్డి ఫోటోషూట్ అని మహేష్ కుమార్ గౌడ్ అంటాడు. ఎందుకంటే ఈ ఇద్దరి మధ్య రాజకీయం నడుస్తున్నాయి అనేది టర్న్ కావాలి. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కిషన్ రెడ్డికి వేస్తాడు కౌంటర్, కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డిని తిట్టినట్టు చేస్తాడు. ప్రజలు ఒక్కసారి అరే బీజేపీ కాంగ్రెస్ తిట్టుకుంటుంది అని డైవర్ట్ అవుతారు. దానికోసం ఈ డ్రామా. అందుకేమంటాడు, రాత్రి 10 గంటలు కాదు 3 నెలలు అక్కడనే ఉందాము అని మహేష్ కుమార్ గౌడ్ అంటాడు. సబర్మతికో న్యాయం మూసికో న్యాయమా అంటాడు. ఇది బుల్డోజర్ సంస్కృతి కిషన్ రెడ్డి అన్న యోగిది. అంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా యోగి ఆదిత్యనాథ్, ఆ బుల్డోజర్ సంస్కృతి మీదే అంటాడు. మరి అన్నదే తమ్ముడు తీసుకొచ్చుకున్నాడు ఇక్కడికి. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? మోడీ గారు బడేబాయ్ అన్నాడు కదా, మరి బడేబాయ్ సంస్కృతినే ఇక్కడ చోటేబాయి రేవంత్ రెడ్డి గారు అప్లై చేస్తున్నారు. రాజాసింగ్ పోయి ఓట్లేకపోతే బుల్డోజర్ తోటి ఎక్కిస్తా అని చెప్పలేదా సందర్భం